కూడా నిన్ను ఓడగొడతారు. ఇంకొకటి కూడా చెప్తున్నా కేటీఆర్, నీ సిరిసిల్లలో కూడా నువ్వు ఓడిపోతున్నావు. నిన్న మనందరం చూసినాం, నిన్నగాక మొన్న కేసీఆర్ సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో కూడా ప్రజలు ప్రచారం కోసం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పోతే చెప్పులతోటి కొట్టి తరిమి కొడితే హరీష్ రావు వాడికి పోయినటువంటి హరీష్ రావు మల్లన్న సాగర్లో మునిగితే మంచిర్యాలలో వెళ్ళిండు మళ్ళా ప్రచారం చేయనికే. అంటే 2.5 సంవత్సరాలకు దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా 10 సంవత్సరాలు మీ పార్టీ ప్రజలని పీకదిన్నటువంటి తీరు, చేసినటువంటి దుర్మార్గం అనేది ప్రజలు క్షమిస్తలేరు. మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు కాబట్టి ఫలితాలు అన్నిటివి పునరావృతం అవుతా ఉన్నాయి. అది మీరు తెలుసుకుంటే ఒక లెక్క, తెలుసుకోకపోతే మాకు పెద్ద ఫరకేం పడదు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు తదనంతరం మీకు ఉండదు అది ఎటు ఆ పార్టీ, దాని గురించి ఎవడు మాట్లాడుకోవడం అందరు మర్చిపోతారని అనుకుంటారు, నిజం కూడా. కానీ ఆడదాకా కూడా లేకుండా కేసీఆర్ గారి కంటే ముంగటనే మొత్తం బొందబెట్టేదాకా కేటీఆర్ అనేటటువంటి వాడు ఊకునేటట్లేడు. కాళ్ళకి బల్పాలు కట్టుకొని మరి పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి కంటే ముంగటనే బొందబెట్టడానికే సిద్ధమైండు. ఇదే వాగుడు వాకుంటా ఇదే అహంకార ధోరణితో ముందుకు పోతే తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు కర్రుగాల్చి వాత పెడుతురో మీరు ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఫలితాలు మారవు. ఫలితాలు రోజుకింత దాని ఫోర్స్ పెరుగుతుంటుంది. ఎందుకంటే నెత్తికెక్కినటువంటి మీ కన్ను దిగాలనేటటువంటి దాని గురించే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నికలలో ఓడగొడుతురు. ఆ బుద్ధి గ్రహించలేనటువంటి బుద్ధిహీనుడు అయిన నువ్వు ఈరోజు వచ్చి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషించేటటువంటి యొక్క తీరుతన్నులు, రాజకీయాల్లో ఒక పిచ్చోడు బతుకుతే ఎట్లుంటుంది, రాజకీయాల్లో ఒక పిచ్చోడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే ఎట్లుంటుంది అనేటటువంటి భవిష్యత్తులో పుస్తకాలు వస్తాయేమిగా. నేను మళ్ళొకసారి అంటా ఉన్నా, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుకుంటా చిల్లర చేష్టలు చేసుకుంటా ఒకటి ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కూడా ఆ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించింది కూడా ఆయన ఒక కేటీఆర్ గారు మాట్లాడినటువంటివి ఏమంటాడు, గతంలో ఎప్పుడోనంట ముఖ్యమంత్రి గారి కేసుకి సంబంధించి దాంట్లో ఆధారాలు ఉంటేనంట మొత్తం తగలేటిపించిందంట ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఆయన ఏమంటాడు, సిట్టుకు సంబంధించినటువంటి కూడా ఏమైనా ఆధారాలు ఉంటే తలబడిపోయినాయి, దీనివల్ల వాళ్ళకే నష్టమవుతుంది. బుర్ర ఉన్నదా కొంచెమన్నా బుర్ర ఉన్నదా? పక్కనోడన్నా కూడా చెప్తలేడా కేటీఆర్ నీకు? అరే ఇంత దిగజారిపోయినవేంది? 2015కి సంబంధించినటువంటి కేసు అధికారులు వచ్చి అధికారికంగా ప్రెస్ మీట్ కూడా ఇచ్చిండ్రు, మీడియా ముఖంగా మాట్లాడిండ్రు కూడా. జరసేపు వాళ్ళు మాట్లాడలేదని అనుకున్నా కూడా బుర్రున్నోడు అయితే అట్లాంటి అర్ధరహితమైనటువంటి విమర్శలు చేయవు. ఎందుకనంటే 2015లో కోర్టుకు సమర్పించినటువంటి దాంట్లో కేసులో ఎప్పుడైనా కూడా ఎవిడెన్సెస్ కోర్టు సమక్షంలో ఉన్నట్టు, కోర్టు సమక్షంలో ఉన్నాయి. ఇప్పటిదాకా అక్కడ దాచుకొని పెట్టుకోనికి ఉంటుందండి? బుర్ర ఉందా కేటీఆర్ నీకు వచ్చామనేమన్నా? కొన్ని నీ లాజిక్గానే మాట్లాడితే ఒకవేళ గిట్ట దోషి అనేటటువంటి ఆయన ఏమైనా ఆధారాలను తగలబెట్టించుకునే ప్రయత్నం చేసిండు అనుకో, సిట్టులో నీ అయ్యనే కదా దోషి. ఈ సిట్టు విచారణలో పెద్ద దోషి నీ అయ్యనే కదా. మరి ఇక్కడ ఆధారాలు గిట్ట తలవాడిపోతే నీ అయ్య బతికి పట్ట కట్టినట్టే కదా. ఆడనేమో అట్లా కాదంట. పాత ఓటుకు నోటు కేసులోనేమో ఎవరు రేవంత్ రెడ్డి గారికి మంచి జరిగినట్టంట, సిట్ ఆధారాలు తలవాడిపోతేనేమో కేసీఆర్ గారికి నష్టం జరిగినట్టంట. ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇల్లాజికల్గా మాట్లాడేటటువంటి ఒక బుర్ర తక్కువ బుద్ధిహీనమైనటువంటి మాటలకి నువ్వు పోయినవని అంటేనే నీ మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి నేను ఈరోజు మొదటిసారి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నా. రేపొద్దున ఇదే మానసిక పరిస్థితిని అడ్డం పెట్టుకొని హరీష్ రావు నీ పార్టీ మొత్తం కథం అయిపోయినాక ఆడు పిచ్చోడు